సో వెల్కమ్ బ్యాక్ టు మ్యాట్ ప్రాంక్స్. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అన్న ఇప్పుడే మా ఈవినింగ్ స్నాక్స్ కోసం జర బజ్జీలు గిజ్జీలు బోండా చేస్తుండు, పునుగులు చేస్తుండు. అట్లా ఛాలెంజ్ ఈరోజు నేను ఇప్పుడే బయటికి వెళ్ళేసి వచ్చి కెమెరా ఆన్ చేసిన. ఛాలెంజ్ కూడా అయిపోతుంది కదా, కలిపితే బ్లాగ్ అయిపోతుంది అని చెప్పి చూపిస్తాం. చేశారు ఇగో ఇప్పుడే చేస్తుండు పునుగులు, చూపిస్తాం మీకు పునుగులు. సో గైస్ పచ్చడి అయితే రెడీ చేసి పెట్టుకుందాం ముందే. టేస్ట్ చూడరమ్మా అయితే ఎట్లా మంచిగా ఉందా? మంచిగా ఉందంట, టేస్ట్ ఏమో మంచిగా ఉందంట మోహిత్కి, వేరే లెవెల్ అంట. సో గైస్ ఇప్పుడు మేము పునుగులు వేసేది అయితే చూపిస్తా, చూడరు మీరు. వచ్చారు ఇప్పుడు పిండి అయితే రెడీ చేసుకున్నాము పునుగుల కోసం. మనం ఒక కడాయిలో అయితే ఆయిల్ పోసుకోవాలా, అది వేడైనాక స్టార్ట్ చేద్దాం ఇట్లా ఏం చేయాలి. సో గైస్ మనం అయితే ఇట్లా వేడి కాలేదా? వేడి కాలేదా అంటే వేసే ముందు అయితే ఇట్లా కలుపుకోవాలా, మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనగారు తీస్తుండు మొత్తం ఏమాత్రం ఇవ్వలేవు, అది కొంచెం సోడా కలుపుకున్నాం. ఇంకా ఎడగాలన్నా గిన్నెలు తీసుకోలేదు, ఒక గిన్నె గిన్నె తీసుకోరా. తిరుగుర్రా నాయన మీరు. ఆయిల్ వేడైనాక మనం రౌండ్ వేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు హై బెటర్ అట్లా వేసుకోవాలి. పొంగుతున్నది, అది ఫ్లోట్ కావాలా, ఫ్లోట్ అయితే పర్ఫెక్ట్ వచ్చినట్టు ఆయిల్ వేడైనట్టు. పెద్దదే కదా పెద్దనే. పర్ఫెక్ట్గా ఉండదు. సో మనసు అయితే అప్పుడే తినేస్తూనే ఉన్నాడు, పంది లెక్క చేసి అప్పుడే తింటూనే ఉన్నాడు, ఒక్కటిగా కాకముందు తినేస్తూనే ఉన్నాడు. పంది కొంచెం పంది చూడిపోదు వద్దు, నేను టేస్ట్ మొత్తం వెనక తింటా. మంచిగా వచ్చి ఇట్లా మొత్తం ఇట్లా కలుపుకుని ఉండాలా. చూస్తుంటే నేను ఎవరు ఉడుతుంది, ఇక తింటే ఎట్లుంటుందో. ఇక ఛాలెంజ్కి రెడీ మేము, ఇంకా కొన్ని వేసుకొని ఛాలెంజ్ అయితే పెట్టుకుంటాం. ఇదంతా కుకింగ్ అయినాక ఛాలెంజ్ పోతాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ అయినాక అనేది తీయాలంట నూనెలోకి వెళ్ళి. బ్రౌన్ అయ్యేంత వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి, మరీ అంత డీప్ అది మాడగొట్టకండి. రోహిత్ అయితే లైట్ మ్యాన్ అంట, లైట్ పట్టుకొని ఇస్తున్నాను. నేను లైట్ మ్యాన్ అయిపోయినా ఇప్పుడు. వీళ్ళకి వీళ్ళు వంటలు చేసినామో కానీ ఈ లైట్లు పట్టుకోవడం అవి ఇవే ఉంటాయి, కానీ మనం అయితే మంచిగా తింటాం. మనం చూడైతే పక్క కదా పూర్గా తింటాం. మనం ఇలా ఛాలెంజ్ ఎవరు గెలుస్తాం అనుకుంటున్నాం? ఛాలెంజా చూద్దాం ఎవరు గెలుస్తారో. మనమే గెలిచేది తెలుసు కదా. నేను గెలిసా ఈసారి చూద్దాం. మన చూడైతే పక్క ఓడిపోతారు, మళ్ళీ పనిష్మెంటే, మళ్ళీ ఓడిపోతారు, మళ్ళీ పనిష్మెంటే. నెక్స్ట్ వీడియోలు ఏమొస్తున్నాయి మళ్ళీ? నెక్స్ట్ వీడియోలు వస్తున్నాయి, మంచిగా ఉన్నాయి. రేపు ఎల్లుండి వస్తూనే ఉంటాయి, ఇక లైన్ వైజ్గా వస్తాయి వీడియోలు, మస్తు ఉంటాయి, ఫుల్ ఫన్ ఉంటుంది. వీడియో తీసి షేడ్ అయినాక తీసుకోవాలా, ఇట్లా తీసి పెట్టేసుకోవాలా, తీసి ఒక బౌల్ వేసుకోవాలా. ఇట్లా బ్రౌన్ ఇక్కడ చూపిరా తీసినాయి. ఇట్లా చేసుకున్నాక బ్రౌన్ షేడ్ మంచిగా పర్ఫెక్ట్, ఇట్లా బ్రౌన్ షేడ్ వచ్చినాక పర్ఫెక్ట్గా పునుగులు అనేది అయినట్టు. మీరు అట్లా ఆతృతో తొందరగా తీయొద్దు, అట్లా గలీజ్ అయితే టేస్ట్. సో గైస్ ఇన్ని రోజులు అయితే మేము మా మీదనే, మా ముగ్గురు, నా మీద, మనోజ్ మీద, మోహిత్ మీదనే ప్రాంకులు అనేవి అయిపోతున్నాయి కదా, మస్తు అయిపోతున్నాయి. మెయిన్ కెమెరామ్యాన్ అయితే తప్పించుకుంటుండు, కెమెరామ్యాన్ మాకు దొరకలేడు. ఎందుకంటే కాలేజ్ పోతున్నాయి, కాలేజ్ అని అదని పోతున్నావు ఊక, అదే ఉన్నాయి, ఎక్కువ వస్తలేడు. ఆయన మీద కూడా మంచి ప్రాంకులు ఉన్నాయి, వస్తాయి, ఆయన తప్పించుకుంటుండు, వస్తాయి, మెల్లి వస్తాయి, ఆయన మీద కూడా రివ్యూలు అవుతాయి. మా ముగ్గురికి కాబట్టి మేము క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటున్నాం. మీరు సో గైస్ మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. మీరు ఎంత బట్టి మీరు తినే బట్టి ఉంటది. మేమైతే ఎక్కువనే తింటాం కాబట్టి, ఎట్లా పంది అవుతున్నాడు కాబట్టి ఎక్కువనే వేసుకోవాలా. మనోజ్ ఉన్నాడు కదా మెయిన్, మనోజ్ ఉంటే ఎక్కువ కొడుతున్నాడు, ఇంకా ముగ్గురం ఎక్కువనే తింటాం. సో వీటిని ఉల్టా తిప్పుకోవాలా ఇట్లా. ఇది గోల్డెన్ బ్రౌన్ కానీ రోహిత్ ఈ కలర్ లో గోల్డెన్ బ్రౌన్, ఇగో ఈ కలర్ లో. ఇప్పుడు ఎట్లయినా సేమ్ అది అట్లనే కావాలా, లేక పిండి టేస్ట్ వస్తుంది. పిండి అనేది ఉడకదు లోపల, మెయిన్ పచ్చి మాకు ఆలోచన వీడియో ఎందుకు ఆలోచన అనిపించింది అంటే
ఈవినింగ్ స్నాక్స్ టైం పాస్ కాక ఇట్లా బోర్ కొడుతుందని చెప్పి ఈవినింగ్ స్నాక్స్ చేసుకుంటున్నాము. పునుగులు ఇంకా పల్లి చట్నీ చూపిస్తా కదా మీకు స్టార్టింగ్ లోనే. కాంబినేషన్ బాగుంటది పునుగులు ఇంకా పల్లీల చట్నీ. దాని అద్దుకొని తింటుంటది వేరే లెవెల్. నోరు ఊరుతూనే ఉంటది. అరే వేడుందిరా వద్దురా, అరే వేడుందిరా. బాగైందా? ఎందుకురా కింద పడేసుకున్నావు? తిండు ఎట్లా తింటావు కదా. కింద పడేసింది ఎట్లకైనా తింటాడు. ఇలా వంటలు ఎవరు చేస్తారంటే మా అన్న. వీడియోలోకి రాడు ఎందుకంటే ఎడిటింగ్ చేస్తాడు. మేము యాక్టింగ్ చేస్తున్నాం, మేము చేస్తున్నట్టు, కానీ అన్న చేస్తుంది రియల్గా. సో ఫ్రెండ్స్ చూడండి ఎంత క్రంచిగా చూస్తేనే నోరు ఉంటున్నట్టున్నాయి. ఇక రోహిత్ గారు అయితే చూడడానికి కూడా కనిపిస్తాడు కానీ మస్తు తింటాడు, ఘోరంగా తింటాడు. నేను పొట్టట్లుంటా కానీ తక్కువ తింటాడు. నేను చాలా తక్కువ తింటా, అసలు ఎక్కువ తిన ఫుడ్ అనేది తినే. నేను చాలా బక్కగా ఉంటా తెలుసా మీకు. చాలా బక్కగా ఉన్నా మేము మంచిగా తింటాం. అరే ఏం చేస్తున్నావు దయ్యమా? ఇప్పుడు మనోజ్ అయితే లైట్ మ్యాన్. మా అన్నవాళ్ళు అయితే టేస్ట్ చేస్తుర్రు. ఎట్లుందన్నా? మంచిదా? ఇది చూసి చెప్పు. చెప్పన్నా మంచిగా ఉంది. వద్దా అన్నకి నచ్చలే అంట. ఎడిటింగ్ మ్యాన్ చేసి పబ్జీ ఆడుతారు ఇద్దరు. Time up. సో గాయస్ ఇప్పుడే ఛాలెంజ్ అయితే అయింది. 30 seconds ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం. ఒక్కొక్కరు తిన్నారు 30 seconds, ఒక్కరికి 30 seconds అయితే ఇచ్చినాం. నేనే లాస్ట్ వచ్చిన. ఈసారి నేను పనిష్మెంట్లు ఉన్నా. ఈసారి నేనైతే ఫస్ట్ వచ్చిన, సెకండ్ వచ్చిండు. నేనే సార్ మిర్చి బజ్జీలు అయితే మసగా అనిచ్చిన, కానీ ఈ వీడియోలో పొంగల్ అంటే మనకు ఫేమస్, మనకి ఇష్టం. దానికి నాకు కూడా నాకు ఇష్టము, కానీ నేను స్టార్టింగ్ లో మెల్ల తిన్నా. కాండి మీరు కూడా వీడియోలో చూసుకోండి. వీళ్ళు అమ్మతలేరు అయితే మేము తినేసినాం. ఇక పనిష్మెంట్లు ఉన్నా. ఇక పనిష్మెంట్ రివెంజ్ ఛాలెంజ్ అయితే మోహిత్ నెక్స్ట్ ఇక రివెంజ్ గలీజ్ ఉంటుంది. ఈ రెండు వీడియోలను కలిపి కమెంట్ చేసినాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన ఉన్న బెల్ కొట్టడం మర్చిపోకండి. అంటే బాయ్.